अथ मंत्रपाठः। सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము మీమాంసా దర్శనంలో 1వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము. అందులో 24వ సూత్రం మనం ప్రస్తావించుకున్నాము. 24వ సూత్రంలో పూర్వపక్షి ఆక్షేపించాడు. ఏమని ఆక్షేపించాడంటే, ఇక్కడ చోదన వాక్యం అయితే ఉందో అది ధర్మాన్ని ప్రస్తావించడంలో నిమిత్తం కాదు, తన్నిమిత్తత్వా అది ప్రమాణం కాదు అని ఈ విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక వాక్యం ద్వారా ఏదైతే అర్థం ప్రతీతమవుతుందో అది భిన్నార్థము. అందులో వాక్యంలో ఏ పదాలు అయితే ఉన్నాయో అది పదార్థ జ్ఞానం కాదు, వాక్యార్థ జ్ఞానం భిన్నంగా ఉంది. పదార్థ జ్ఞానం చేత వాక్యార్థం రావడం లేదు అని పూర్వపక్షి స్థాపించాడు. అంటే అగ్నిహోత్రం జుహుయాత్ స్వర్గకామ అనే వాక్యంలో 3 పదాలు ఉన్నాయి. అగ్నిహోత్రం జుహుయాత్ స్వర్గకామ. ఇక్కడ ఈ పదాల యొక్క సముదాయం చేత వాక్యార్థం వస్తుంది, కానీ అక్కడ పదం చేత వాక్యార్థం రావడం లేదు. అందుకే వాక్యార్థం భిన్నము, పదార్థ జ్ఞానం భిన్నము. అంటే పదం యొక్క అర్థం భిన్నము. పూర్వపక్షి యొక్క అభిప్రాయం ఏంటంటే ప్రతి పదం నుంచి ఈ వాక్యార్థ జ్ఞానం కలగడం లేదు, అందుకే వాక్యార్థ జ్ఞానం భిన్నము. అంటే పదార్థాల యొక్క జ్ఞానం చేత, ప్రతి పదం యొక్క అర్థ జ్ఞానం చేత వాక్యార్థ జ్ఞానం రావడం లేదు, వాక్యార్థం రావడం లేదు. వాక్యార్థం భిన్నమైంది, పదార్థ జ్ఞానం చేతనే వాక్యార్థ జ్ఞానం వస్తుందని చెప్పి స్వీకరించకుండా వాక్యార్థం భిన్నంగా ఉంది. సమూహం చేత వస్తుంది కానీ వాక్యార్థం ప్రతి పదం చేత ఆ అర్థం రావడం లేదు. ఏ పదం చేత వస్తుంది చూపించండి అంటూ అదొక ఇప్పుడు అగ్నిహోత్రం చేస్తే స్వర్గకామన కలుగుతుందా, ఆ పదం చేత వస్తుందా? రావడం లేదు, సమూహం చేత వస్తుంది. అందుకే వాక్యార్థం వేరు, పదార్థ జ్ఞానం వేరు. పదార్థ జ్ఞానం చేత వాక్యార్థ జ్ఞానం కలగడం లేదు అని చెప్పి ఈ రకంగా వాక్యార్థ జ్ఞానం భిన్నం అని చెప్పి ప్రస్తావించాడు. లాస్ట్ లో కూడా ఒక శ్లోకాన్ని ఉద్రేకిస్తూ నీలోత్పల వనేషు అద్య చరంతశ్చ చారు సంరవాహ నీలకౌశేయ సంవితాః నృత్యంతీవ కాదంబాః అని ఒక ఉపమా రూపంలో ఈ శ్లోకాంశాన్ని తీసుకున్నామట. అంటే నీలకమల పుష్పాలు, నీల పుష్పాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో విచరిస్తూ ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అక్కడ హంసలు సంరవాహ అంటే అక్కడ మధురమైనటువంటి, అంటే నీలకమలానికి మధ్యలో, నీలకమలంలో వనంలో అంటే దాన్ని అత్యధికంగా ఉన్నాయి కాబట్టి వనంలాగా తీసుకుని చెప్తున్నాడు. నీలకమలానికి వనంలో విచరిస్తున్నటువంటి హంసలు ఏవైతే ఉన్నాయో మధురమైన శబ్దంతో, అంటే అలాగా మధురమైన శబ్దంతో అవి గుంజాపన చేస్తూ, అంటే గుంజాయమానంగా ఉంటూ ఆ రకంగా కనిపిస్తున్నాయి. ఏ రకంగా కనిపిస్తున్నాయి అంటే నీల కౌశేయ సంవితాః. నీల అంటే ఇక్కడ నీల అంటే నీలము, కౌశేయం అంటే రేష్మి వస్త్రం అనమాట. నీల రేష్మి వస్త్రములకు ధారణ చేసి ఉన్నటువంటి కాదంబాహ అంటే స్త్రీలు నృత్యంతీవ నాట్యం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. అంటే ఆ హంసలు
స్త్రీలకు స్త్రీలు ఏదో నాట్యం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి అని చెప్పి ఈ ఉపమాని ఇచ్చారన్నమాట. అంటే ఇక్కడ సంయోగం, ఈ వాక్యాంశాలకు సంయోగం చేసింది ఎవరు ఇక్కడ? ఎలా వస్తుంది వాక్యార్థం? అంటే పదార్థ జ్ఞానం చేత రాలేదు, వాక్యార్థ జ్ఞానం చేత ఈ సంయోగం చేత కలిగింది. అంటే ఈ పురుషకృతమైంది. ఈ సంయోగం ఎవరు కలిపారు? ఈ సంయోగాన్ని ఉపమా ద్వారా ఎవరు కల్పించారు? అంటే పురుషకృతమైంది. ఈ కల్పన ఎవరు చేశారు? పురుషకృతమైన కల్పనే. అంటే ఆ హంసలు ఇలాగ ఉన్నాయంటే స్త్రీలు నాట్యం చేసుకున్నట్టుగా ఉన్నాయి. అంటే శ్వేత రేష్మి వస్త్రాన్ని ధరించి నాట్యం చేస్తున్నట్టుగా అలా అనిపిస్తున్నాయి. ఈ ఈ సంబంధం, ఈ సంయోగం కల్పింది ఎవరంటే పురుషుల ద్వారా కల్పించబడింది అన్నమాట. అందుకే అతో వైదికా అపి పురుషకృతా ఇది. అందుకే వైదిక శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పురుషకృతమైనటువంటివి, అవి అనిత్యమైనటువంటి నిత్యం కాదన్నట్టుగా ఆ రకంగా మూల ప్రహారం మీద తీసుకొని పూర్వపక్షి ఆక్షేపించాడు. కాబట్టి మొత్తం పదార్థ జ్ఞానం చేత వాక్యార్థ జ్ఞానం రావడం లేదు. పదార్థ జ్ఞానం వేరు, వాక్యార్థ జ్ఞానం వేరు అన్నట్టుగా పూర్వపక్షి స్థాపించాడు తన విషయాన్ని. ఇంతవరకు మనం విషయ ప్రస్తావన చూసాం అనమాట. అస్తు, ఇప్పుడు దానికి సమాధానం చెప్తున్నారు. ఏ రకంగా సమాధానం చెప్తారు అనేది మనం చూద్దాం. అస్తు, ఇందులో సందేహాలు ఉన్నాయి ఇంకా? పదార్థ జ్ఞానం వల్ల మనకి వాక్యార్థం రావట్లేదు అన్న ఒక్క ప్రస్తావనతో ఈ వేద వాక్యాలు కూడా అలాగా అర్థం లేని అని చెప్తున్నాడు ఆ మహోదయ. జీ జీ, అవి కూడా పౌరుషయ వాక్యం, అపౌరుషయ వాక్యం, పురుష వాక్యం ఉత్పన్నం చేయబడ్డాయి. ఈ శబ్దానికి అర్థం, ఈ అర్థం శబ్దం అలాగా ఉత్పన్నం చేయబడ్డాయి అని చెప్పి చెప్తాను. అందుకే పురుషకృతమైనటువంటివన్నీ కూడా అపౌరుషయం కాదు అంటున్నాడు అమ్మ అన్నట్టుగా దాని మీద మూల ప్రహారమే చెప్పాడు అనమాట. వస్తు మహోదయ, ధన్యవాదాలు. ఇప్పుడు దానికి సమానం ఏ రకం చెప్తాడు. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ వాక్యాధికరణంలో వాక్యం పదజ్ఞానం చేత వాక్యార్థ జ్ఞానం కలగడం లేదు, పదాల యొక్క సమూహం చేత వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది. పూర్వపక్షి సిద్ధాంత యొక్క అభిప్రాయం ఏంటి? ప్రతి పదం యొక్క జ్ఞానం చేతనే వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది అని ఆయన ఉద్దేశం, సిద్ధాంత ఉద్దేశం. అది నిరూపిస్తాడు ఇప్పుడు. కానీ పూర్వపక్షం ఏమంటున్నాడు? ఇప్పుడు అగ్నిహోత్రం, జుహుయాత్, స్వర్గకామః ఈ 3 పదాల్లో సమూహం చేతనే దాని యొక్క అర్థం, వాక్యార్థం వస్తుంది. ఆ 3 పదాల యొక్క వాక్యార్థం వస్తుంది పూర్వపక్షి. లేదంటే ప్రతి పదం యొక్క జ్ఞానం చేత ఆ వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది. ప్రతి పదం యొక్క అర్థ జ్ఞానం, పదార్థ జ్ఞానం లేకపోతే, ప్రతి పదం యొక్క అర్థ జ్ఞానం లేకపోతే వాక్యార్థ జ్ఞానం కూడా రాదు అని సిద్ధాంత ఉద్దేశం. ఎందుకంటే పూర్వపక్షం ముందు తన విషయాన్ని ప్రస్తావిస్తే ముందు అవకాశం అయితే అతనికి ఇచ్చాం, కానీ అదే నిరూపించుకున్నాడు. పదార్థ జ్ఞానం చేత వాక్యార్థ జ్ఞానం కలగడం లేదు, వాక్యార్థ జ్ఞానం భిన్నమైంది. పదాల యొక్క సముదాయం చేత నీకు వాక్యార్థ జ్ఞానం వస్తుంది, కానీ ప్రతి పదం చేత వాక్యార్థ జ్ఞానం కలగడం లేదు. అందుకే వాక్యార్థ జ్ఞానం వేరు, పదార్థ జ్ఞానం వేరు అన్నట్టుగా పూర్వపక్షి తన విషయాన్ని ప్రస్తావించాడు. దాన్ని ఆధారం చేసుకుని మొత్తం అందుకే పురుషకృతమైనటువంటి, అందుకే అనిత్యమైనటువంటిగా ఆ శబ్దం అనిత్యమైంది అన్నిటిగా ప్రస్తావిస్తున్నాడు. అదంటూ చూడండి ఇప్పుడు. తద్భూతానాం క్రియార్థేన సమామ్నాయో అర్థస్య తన్నిమిత్తత్వాత్. ఇక్కడ సమామ్నాయ అక్కడ ఒక కామ పెట్టుకోవచ్చు, అంటే అక్కడికి ఒక వాక్యం అయిపోతున్నాడు. తద్భూతానాం క్రియార్థేన సమామ్నాయ. తద్భూతానం అది కింద మనకి స్పష్టమవుతుంది. అర్థస్య తన్నిమిత్తత్వాత్. అర్థస్య తన్నిమిత్తత్వాత్ అంటే వాక్యార్థానికి వాక్యార్థం ఏదైతే ఉందో తన్నిమిత్తత్వ అంటే పద నిమిత్తత్వాత్ అని ముఖ్య ఉద్దేశం అంట. అర్థస్య తన్నిమిత్తత్వాత్ అంటే అర్థం వాక్యార్థం ఏదైతే ఉందో తత్ నిమిత్తత్వ. తత్ అంటే పదార్థ నిమిత్తత్వ. ప్రతి పదార్థం యొక్క, ప్రతి పదం యొక్క అర్థ జ్ఞానం చేతనే వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది. ఎలా తెలుస్తుంది? తద్భూతానాం క్రియార్థేన సమామ్నాయ. తద్భూతానం అంటే ఇక తాత్పర్యము పదార్థ అంటే వర్తమానంగా ఏ పదాలు అయితే ఉన్నాయో ఆ పదాలు క్రియార్థంతో క్రియాపదాలతో సముచ్చరిస్తున్నాం కాబట్టి అందుకే ఆ వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది. అందుకే ఇవి ఆ వాక్యార్థం పదార్థ జ్ఞానం చేత ఆధారపడి ఉంది. పదార్థం నిమిత్తము అంటే ప్రతి పదం యొక్క అర్థం నిమిత్తము, ప్రతి పదం యొక్క అర్థ నిమిత్తం చేతనే వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం చెప్పారు. అది కింద మీకు స్పష్టమవుతుంది చూడండి. ప్రతి పదం తద్భూతానం అనే పదం ఉంది, దాని కింద ఓపెన్ చేసి చెప్పారు. తద్భూతానం అంటే తేసు ఏవ పదార్థేషు అంటే ప్రతి పదం, ఒక వాక్యం పదాలు ఉంటాయి కదా, కొన్ని పదాల యొక్క సమూహమే వాక్యం అని చెప్తున్నామట. దానికంటే ముందుకు తీసుకోవచ్చు.
కొన్ని వర్ణాల యొక్క సమూహాన్ని పదం అంటాము, ఆ పదాల యొక్క సమూహాన్ని వాక్యం అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనం వాక్యం పదాలు తీసుకుంటున్నాం కాబట్టి తద్భూతానాం క్రియార్థే సమామ్నాయ అనే పదాన్ని ఓపెన్ చేసే రకం చెప్తున్నా అంటే తేషు ఏవ పదార్థేషు, పదార్థేషు అంటే భూతానాం, భూతానం అంటే వర్తమానానం, భూతానం అనే పదాన్ని ఎలా ఓపెన్ చేశాడు, వర్తమానానం అంటే పదార్థేషు అంటే ఒక వాక్యంలో అనేక పదాలు ఉంటాయి కదా, ఆ పదాల్లో వర్తమానంగా ఉన్నటువంటి పదార్థేషు భూతానం అంటే వర్తమానానం పదానం, వర్తమానంగా ఉండే పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలని కూడా క్రియార్థేన సముచ్చారణం, క్రియాతోటి ఒకేసారి ఉచ్చరించబడి సముచ్చారణం ఒకేసారి ఉచ్చరించబడ్డాయి అన్నమాట. అంటే క్రియార్థంతో సంబద్ధంగా ఉండేవి, క్రియార్థం అనుబంధంగా ఉండేవి, ఒకేసారి ఉచ్చరించబడ్డాయి అన్నమాట. అంటే ఆ అర్థాన్ని బోధిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి వాక్యంలో ఒక క్రియాపదం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఏంటి? ప్రతి వాక్యంలో క్రియాపదం ఖచ్చితంగా ఉంటుంది. అవన్నీ పదాలని కలిసి వర్తమానం ఉండే పదానికి క్రియార్థంతో సముచ్చరించబడుతున్నాయి. అంటే దాంతో కలిసి ఒక వాక్యార్థాన్ని బోధిస్తున్నాయి. లేదో ఒక పదం చేత సమూహం చేతనో లేదంటే ఒక పదం చేత అర్థం చెప్పడం లేదు, ప్రతి పదం కూడా వాక్యార్థంలో నిమిత్తమే. అందుకే ఒక వాక్యంలో వర్తమానంగా పదాలను ఏవైతే ఉన్నాయో వర్తమానానం పదానం క్రియార్థేన, క్రియ యొక్క అర్థం చేత సముచ్చారణం అంటే ఒకేసారి ఉచ్చరించబడ్డాయి, అంటే అవన్నీ క్రియాతోటి సంబంధించబడ్డాయి అన్నమాట. అందుకే అవన్నీ అక్కడ ఉచ్చరించబడ్డాయి అన్నమాట. అంతేగాని నా అనపేక్ష పదార్థాన్ పార్థ అర్థేన వాక్యాంతరం వాక్యం అర్థాంతర ప్రసిద్ధం, వాక్యం అర్థాంతర ప్రసిద్ధం అంటే నా ప్రసిద్ధం, నాకు సమయం ఇక్కడ కలుపుకుంటాం. నా అనపేక్ష, అనపేక్ష అంటే ఏమిటి? నా అనపేక్ష పదార్థ అంటే పదార్థాన్ని అనపేక్ష అంటే ప్రతి వాక్యంలో ఉండే పదాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక వాక్యం చెప్పు, వాక్యం ఇప్పుడు అగ్నిహోత్రం జీవ స్వర్గకామ అని చెప్పాం కదా, ఇందులో ప్రతి పదం ఏదైతే ఉందో ఆ పదాలను పదార్థాన్ని అనపేక్ష, ఆ పదార్థాన్ని తీసుకోకుండా, పదార్థం యొక్క అంటే ప్రతి పదం యొక్క అర్థం తీసుకోకుండా, దాన్ని ఉపేక్షించి తీసుకోకుండా గ్రహించకుండా పదార్థ అనపేక్ష పార్థకర్తేన అంటే పార్థకర్తే అంటే ఇక్కడ దాన్ని వేరుగా ఉంచేసి భిన్నంగా దానికి సంబంధం లేట్టుగా వేరుగా పెట్టడం అంట. ఈ పదం ఏది ఈ పదం ఏదంటే సంబంధం లేట్టుగా పార్థకర్తేన వాక్యం ఏదైతే ఉందో అర్థాంతర ప్రసిద్ధం నా, అది వాక్యం అర్థాంతరం అంటే ఆ వాక్యం అనేది అర్థాంతరం భిన్నమైన అర్థాన్ని చెప్తుంది అనేది నా ప్రసిద్ధం. అలాగా అంటే భిన్నం కూడా అర్థాన్ని ప్రస్తావిస్తుందని అది శక్యం కాదు. నా ప్రసిద్ధం అలా ప్రసిద్ధం లేదు ఎక్కడ కూడా. అంటే పదార్థ జ్ఞానం లేకుండా వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ ప్రసిద్ధం లేదన్నమాట. అంటే పదార్థ జ్ఞానం చేతనే వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది ముఖ్య ఉద్దేశం ఇక్కడ సిద్ధాంతి దగ్గర చెప్తాడు. అందుకే నాకు సంబంధం నా ప్రసిద్ధం ఎక్కడ ప్రసిద్ధం లేదన్నమాట. అంటే వాక్యం అర్థాంతర ప్రసిద్ధం అంటే వాక్యం భిన్నమైన అర్థం ప్రస్తావిస్తుంది అని ఎక్కడ ప్రసిద్ధం లేదు. ఎందుకు లేదు? అనపేక్ష పదార్థ అనపేక్ష అంటే వాక్యంలో ఉండే ప్రతి పదం యొక్క అర్థజ్ఞానం లేకుండా వాక్యార్థం భిన్నంగా ఇస్తుంది. అంటే వాక్యం అర్థాంతర ప్రసిద్ధం అంటే వేరే అర్థాన్ని చెప్తుందని చెప్పి ఎక్కడ ప్రసిద్ధం లేదు. ఎలా ప్రసిద్ధంగా ఉంది? పదార్థ జ్ఞానం చేతనే వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది చెప్పి అర్థం ప్రసిద్ధంగా ఉంది. కానీ దాన్ని ఉపేక్షించి నువ్వు ఎలా తీసుకోగలుగుతావు? ప్రతి పదము యొక్క అర్థము వాక్యార్థంలో సహాయంగా ఉంటుంది, నిమిత్తంగా ఉంటుంది. అందుకే అది లేకుండా అనపేక్ష పదార్థం అనపేక్ష దాన్ని వేరుగా పెట్టి భిన్నంగా ఉంచుతూ వాక్యం అనేది అర్థాంతర ప్రసిద్ధం భిన్నార్థాన్ని చెప్తుంది అన్నట్టుగా ఎక్కడ ప్రసిద్ధి లేదు. అంటే పదార్థ జ్ఞానం చేత వాక్యార్థం ఉంటుందని చెప్పి ప్రసిద్ధి ఉంది. కానీ అది లేకుండా పదార్థ జ్ఞానం లేకుండా వాక్యార్థ జ్ఞానము కూడా ఉండదు అన్నమాట. పదార్థ జ్ఞానం చేత వాక్యార్థ జ్ఞానం కూడా ఉంటుందని చెప్పి అర్థం చేసుకోవాలి. కుతః పూర్వపక్షం అంటున్నాడు. కుతః ఎందుకు అలాగా? పదార్థ జ్ఞానం సముదాయం చేత అర్థం వస్తుందా? ఎందుకు పదార్థ జ్ఞానం అవసరం? ఎందుకు అలా కుతః అని అడిగినప్పుడు ప్రమాణ అభావాత్, ఇక్కడ పదార్థ జ్ఞానం లేకుండా వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది, సముదాయం చేత వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది చెప్పి ప్రమాణం చూపించు. ఇది లేకుండానే నీకు వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది చెప్పిన ప్రమాణం చూపించగలుగుతావా? ఆ ప్రమాణం నీ దగ్గర లేదు. ప్రమాణ అభావాత్ ప్రతి పదం యొక్క అర్థ జ్ఞానం చేతనే ఆ సముదాయం యొక్క అర్థ జ్ఞానం కలుగుతుందన్నమాట. నువ్వు ప్రతి పదం యొక్క అర్థ జ్ఞానం లేనప్పుడు అక్కడ ఆ పదం ఎందుకు అక్కడ? అందుకే పదార్థ జ్ఞానం లేకుండా అర్థ జ్ఞానం కలుగుతుందనే విషయం నీ దగ్గర ప్రమాణ అభావాత్ ఎటువంటి ప్రమాణం నీ దగ్గర లేదు.
ఆ పదం యొక్క అర్థం తీసుకొని అనేక పదాల యొక్క అర్థజ్ఞాన సముదాయం, ప్రతి పదం యొక్క అర్థజ్ఞానం తెలిసినప్పుడే ఆ వాక్యార్థం మనకు తెలుస్తుందన్నమాట. లేకపోతే మనకు తెలియదు. సామాన్యంగా ఇప్పుడు మన లోకంలో చూస్తుంటామండి, ఒక వాక్యం చెప్తున్నాడు, ఏదో ఒక పిల్లవాడు ఒక వాక్యం చెప్తున్నాడు, లేదా ఎవరైనా కానీ ఒక వాక్యం చెప్తున్నాం, ఒక విషయాన్ని చెప్తున్నాం, చెప్పేటప్పుడు అందులో మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ 2-3 పదాలు మనకు మందంగా వినిపించాయి, చిన్నగా వినిపించాయి. చిన్నగా వినిపిస్తే ఏమవుతుంది, అక్కడ మనకు ఆ పూర్వ పదాలు చెప్పేటువంటి అర్థాలను కూడా మనకు ఏం చెప్తున్న విషయం అది మనకు అర్థం కాదు. 2-3 పదాలు వినిపించకపోతే ఏం చెప్తున్నది, ఏ విషయంలో ప్రస్తావిస్తుంది, 1-2 పదాలు అర్థం తెలియకపోతే అది వాక్యార్థం మనకు బోధపడదు. ఇది ప్రత్యక్షమైన అనుభూతి. మనకు నిజంగా వాస్తవంగా అది మనం అనుభూతిని పొందుతున్నాం అట. అన్ని పదాలు చెప్పుకుంటూ సమూహంగా ఒక్క పదం 2 పదాలు మనకు తెలియకపోతే ఏం చెప్పాను మళ్ళీ అడుగుతానని, ఏంటండి ఏం చెప్పాయని చెప్పి. అప్పుడు మనకు ఆ పదజ్ఞానం తెలిసినప్పుడు మొత్తం వాక్యార్థం అంతా మనకు తెలిసిపోతున్నాడు. ఒక పదం యొక్క జ్ఞానం తెలియకపోయినా ఆ వాక్యార్థం యొక్క జ్ఞానం తెలియదు అన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ప్రతి పదం యొక్క అర్థ జ్ఞానం చేతనే వాక్యార్థం మనకు తెలుస్తుంది, లేకపోతే మనకు తెలియదు అన్నమాట. ఇది ప్రత్యక్ష ఉదాహరణ. మాట్లాడుతున్న సమయంలో అందుకే ఎప్పుడైనా అధ్యాపకులు గురువులు అయినా వింటున్నప్పుడు అని క్రమంగా చక్కగా వినకపోయినా అనుకోండి, ఒక పదం మిస్ అయిపోయినా 2 పదాలు మిస్ అయిపోయినా ఆ మొత్తం అంతా మిస్ అయిపోతుంది ఏం చెప్తున్నా అని చెప్పి. అన్ని పదాలు వినుకుంటూ వచ్చాను, లాస్ట్ ఒక క్రియాపదం వెళ్ళలేదండి. రాముడు వచ్చి ఇక్కడికి వెళ్తున్నాడని చెప్పడే, వెళ్తున్నాడా వస్తున్నాడా అని చెప్పాలి, ఆ పదం ఒకటి వెళ్ళలేదు. మొత్తం ఇన్ని పదాల యొక్క అర్థ జ్ఞానం తెలుసు, ఆ ఒక్క పదం క్రియాపదం యొక్క అర్థం తెలియకపోతే నీకు వాక్యార్థ జ్ఞానం కలుగుతుందా? బాలకుడు గృహం నుంచి విద్యాలయానికి తర్వాత పదం వెళ్ళలేదు, వచ్చాడు లేదా రాలేదు, ఏంది ఇక్కడ ఏం తీసుకోవాలి, అలా ఏదైనా ప్రతి పదంలో తీసుకోవాలి. సామాన్య వాక్యం నేను చెప్పాను అట్లా. అలాగా ఒక పదం యొక్క జ్ఞానం లేకపోయినా మొత్తం ఆ ముందు పదాన్ని తెలుసు, ప్రతి పదానికి అర్థం తెలుసు, కానీ వాక్యార్థ జ్ఞానం రాదు ఏం చెప్తున్నా అని చెప్పి. అందుకే వాక్యార్థ జ్ఞానం లేకుండా పదార్థ జ్ఞానం లేకుండా వాక్యార్థ జ్ఞానం కలగదు. నువ్వు లేదు వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది చెప్పడానికి నీ దగ్గర ప్రమాణం ఉందా? ప్రమాణం అంటే లేదు. కాబట్టి ప్రమాణాభావం, అందుకే చెప్తున్నాం ప్రమాణం లేదు. అలాగే పదార్థ జ్ఞానం లేకుండా వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది చెప్పి ఎటువంటి ప్రమాణం దగ్గర లేదు. అందుకే పదార్థ జ్ఞానం చదివిన వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది అనేది సిద్ధాంతి అభిప్రాయం. కించన ప్రమాణమస్తి ఏన ప్రమిమీమహే. కించన ప్రమాణం అస్తి, ఇక్కడ చూడండి, ఇక్కడ దాని కింద వాక్యం ఉందా, వాక్య అంత్యవర్ణస్య నా అనేది పొరపాటున బై మిస్టేక్ ఫుల్ స్టాప్ పైకి రావాలి, కిందికి వచ్చేసింది చూడండి, పైన పెట్టుకోండి. నా కించన ప్రమాణం వస్తే ఇక్కడ ఏ ప్రమాణం లేదు, ప్రమాణాభావం నీ దగ్గర ప్రమాణం ఏది లేదన్నమాట. దాన్ని ఓపెన్ చేసాడు, ప్రమాణాభావాన్ని ఓపెన్ చేశాడు. నా కించన ప్రమాణం వస్తే అక్కడ నా అని పెట్టుకోండి, అది పై మిస్టేక్ కిందికి వచ్చేసింది. నా కించన ప్రమాణం వస్తే ఏనా ప్రమిమీమహే. ఇక్కడ మనకి ఏమన్నా ఉంది, వాక్యార్థ జ్ఞానం కలిగింది, పదార్థ జ్ఞానం లేకుండా కూడా తెలుసుకోవడానికి అలా మనకి దగ్గర ప్రమాణం అంటే ఏది లేదు. తెలుసుకోవడానికి మనకి పదార్థ జ్ఞానం లేకపోతే ఈ వాక్యానికి అర్థం ఇలా వచ్చింది, ఈ సముదాయానికి అర్థం తెలిసిందని చెప్పి అలా చెప్పుకోవడానికి లేదు. ఏనా ప్రమిమీమహే అలా అర్థం చేసుకోవడానికి మనకి ఇక్కడ ఏ ఆధారం లేదు అనమాట. అందుకే నహి అనపేక్షిత పదార్థస్య వాక్య అంత్యవర్ణస్య పూర్వవర్ణ జనిత సంస్కార సహితస్య శక్తిరస్తి. అందుకే ఆ శక్తి వాక్యానికి లేదన్నమాట. నహి అనపేక్షిత పదార్థస్య అంటే ప్రతి పదం యొక్క అర్థాన్ని అపేక్షించకుండా, అంటే దాన్ని తీసుకోకుండా, వాక్య అంత్యవర్ణస్య అంటే ఆ వాక్యంలో అంతిమ వర్ణం ఏదైతే ఉందో, పూర్వపక్షుడు వాక్యంలో అంతిమ వర్ణం ఏదైతే ఉందో, అంతిమ వర్ణం అని పూర్వ వర్ణాల యొక్క సంస్కార యుక్తంగా ఉంటుంది కాబట్టి వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది చెప్పి అంజనమాట. అందుకే అంటున్నా ఇక్కడ నాహి అనపేక్షిత పదార్థస్య అంటే ప్రతి పదం యొక్క అర్థాన్ని నువ్వు అపేక్ష లేకుండా, దాన్ని తీసుకోకుండా, కేవలం వాక్య అంత్యవర్ణస్య ఆ వాక్యంలో అంతిమ వర్ణం ఏదైతే ఉందో, పూర్వజనిత సంస్కార సహితస్య ఆ పూర్వవర్ణం యొక్క సంస్కార సహితంగా, అంటే ఆ వాక్యంలో అంతివర్ణం పూర్వవర్ణంలో యొక్క సంస్కార సహితంగా శక్తిరస్తి అంటే వాక్యార్థిని బోధిస్తుంది అని చెప్పడానికి ఆ శక్తి లేదు. నా శక్తిరస్తి అంటే ఆ శక్తి లేదన్నమాట.
అంటే ఆ వాక్యంలో ఉండే అంత్యవర్ణం పూర్వవర్ణంలో ఉండే ఆ సంస్కారాలతో యుక్తమై ఉంటుంది కాబట్టి ఆ అర్థాన్ని బోధిస్తుందని చెప్పడానికి ఆ శక్తి లేదు. నా శక్తి వస్తే ఎప్పుడు అనపేక్ష అందని ప్రతి పదం యొక్క అర్థం తీసుకోకుండా నేను ఆ వాక్యార్థం వచ్చేస్తుంది, అంతిమ వర్ణము ఆ పూర్వవర్ణాలతో సంయుక్తంగా ఉంటుందని అందుకే వాక్యార్థం వస్తుంది అని చెప్పడానికి దానికి ఆ శక్తి లేదు. పదార్థ జ్ఞానం లేకుండా వాక్యార్థానికి సముదాయం చేత ఆ అర్థం వస్తుంది చెప్పి ఆ శక్తి లేదు. అందుకే నా శక్తి రస్తి. ఎందుకు పదార్థేభ్యో అర్థాంతరే వర్తితుమితి అంటే పదార్థేభ్యో అంటే ప్రతి పదం యొక్క అర్థం లేకుండా అర్థాంతరే వర్తితుమితి అంటే ప్రతి పదం యొక్క అర్థం లేకుండా వాక్యార్థం వస్తుందని చెప్పడానికి ఆ శక్తి అందులో లేదన్నమాట. అందుకే పదార్థేభ్యో అర్థాంతరే వేరే అర్థం ఇక్కడ విద్యమానంగా ఉంటుంది, వర్తితుమితి అక్కడ విద్యమానంగా ఉంటుంది, ఇక్కడ వాక్యార్థం వస్తుంది చెప్పడానికి ఏ ఆధారం లేదు, ఏ శక్తి లేదు. అందుకే పదార్థ జ్ఞానం చేతనే ప్రతి పదం యొక్క అర్థ జ్ఞానం చేతనే వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది అని సిద్ధాంతి రకంగా సమాధానం చెప్పాడు అనమాట. అప్పుడు మళ్ళీ పూర్వపక్షి అంటున్నాడు, నన్ను అర్థాపత్తి రస్తి, అర్థాపత్తి దాకా అర్థాపత్తి పూర్వకంగా మనం తెలుసుకోవచ్చండి. ఎందుకు అలా అంటున్నాం? ఒక వాక్యం చెప్తే ఆ వాక్యాన్ని బట్టి వేరే అర్థము, అక్కడ ఆ పదం చెప్పక వేరే అర్థం వస్తుంది. ఇప్పుడు మనకేముంది, వర్షం వస్తుంది, ఇప్పుడు మేఘాలు ఆచ్ఛాదించుకున్నాయి, మేఘాలు ఆచ్ఛాదించబడ్డాయి అని చెప్పిన, ఉరుములు మెరుస్తున్నాయి, దీన్ని బట్టి ఏమంటాం, ఇక్కడ ఉరుములు మెరుస్తుంది లేదా మేఘాలు ఆచ్ఛాదించబడ్డాయి ఆకాశంలో, ఈ వాక్యం చెప్పాం. దాన్ని బట్టి అర్థాపత్యం చెప్పుకుంటాం మనం, వర్షం వస్తుందని. ఇక్కడ వర్షం వస్తుందని చెప్పి ఈ వాక్యం చెప్తుందా మనకు? ఈ పదాలు చెప్తున్నాయా? చెప్పడం లేదు కదా. అలాగే అర్థాపత్తి నుంచి మనం ఈ ఇక్కడ ఉండే వాక్యాలను బట్టి వాక్యార్థాన్ని బట్టి ఇక్కడ వేరే అన్యార్థం మనం చెప్పుకున్నాం, వర్షం వస్తుంది చెప్పి. పూర్వపక్షి అలా ఖండిస్తున్నామాట, ఖండించాలి కదా, అది ఆయన చెప్పిన కరెక్ట్ యుక్తి సంగతమైన అక్కడ. అందుకే అర్థాపత్తి ప్రకారం వచ్చేస్తుంది, ఎందుకు వాక్యార్థం రాదంటున్నాం అట్లాగా. నన్ను అర్థాపత్తి రస్తి, అర్థాపత్తి పూర్వకంగా మనకు వాక్యార్థం వస్తుంది, ప్రతి పదం యొక్క అర్థజ్ఞానం అవసరం లేదు అనేటిగా చూపిస్తున్నామాట. అంటే అర్థాపత్తిలో ఏ విధంగా ఒక అర్థాత్ ఆపద్యతే అర్థాపత్తి, ఒక వాక్యార్థం చెప్పిన తర్వాత ఆ వాక్యార్థాన్ని బట్టి వేరే తెలియని అర్థం చెప్పుకోవడం అన్నమాట. ఓకేనా మహోదయ? దాని ప్రకారంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నామాట. స్థానయత్నర్ వృష్టి అన్నాం అనుకోండి, స్థానయత్నుహో అంటే వృష్టి అని తెలుస్తుందని చెప్తాడా మహోదయ? ఒక వాక్యం చెప్తే ఇప్పుడు మనకు మేఘాలు ఇప్పుడు చల్లబడింది, మేఘాలు నిండుగా ఉన్నాయంటే దాన్ని బట్టి ఏమవుతుంది, మేఘాలు నిండుగా ఉన్నాయి ఒక వాక్యం చెప్పాడు అంటే వర్షం రాబోతుందేమో అండి, వర్షం వస్తుందేమో అండి, ఇది అర్థాపత్తి అంటే అర్థం తీసుకుంటాం. ఓకేనా, అది మనకు మేఘాలు నిండుగా ఉన్నాయండి, మౌసం వాత ఇలాగ ఉందండి అని చెప్పాం. దీన్ని బట్టి ఏంటి, వేరే అర్థం ఏం తీసుకుంటా ఎదుటి వ్యక్తి, వర్షం వస్తుందేమో అన్నట్టుగా అర్థం తీసుకుంటాం లేదా. అది మేఘాలు ఉన్నాయని చెప్పగానే వర్షం వస్తుంది వేరే అర్థం తీసుకున్నాం, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వాక్యార్థాన్ని బట్టి నువ్వు అర్థం తీసుకున్నావు. అదే వర్షం వస్తుందని చెప్పి ఈ వాక్యంలో ఈ పదంలో ఉందా? లేదు కదా, పదంలో లేదు. ఆ పదం చెప్పకపోయినా వర్షం వస్తుంది చెప్పి నువ్వు దాన్ని తెలుస్తుంది. అది ఈ ఒక వాక్యార్థాన్ని బట్టి నువ్వు వేరే అర్థాన్ని నువ్వు తీసుకున్నావు అన్నమాట. అలాగా మనం కూడా ఇక్కడ తీసుకోవచ్చు, పదార్థ జ్ఞానం అవసరం లేదు అని పూర్వపక్ష సిద్ధాంతం చెప్తున్నామట. ఇక్కడ అర్థాపత్తి ప్రకారం ఏ విధంగా చెప్పని వాక్యం కూడా ఒక వాక్యం చేత వేరే అర్థం ఏ విధంగా వాక్యార్థం తీసుకుంటున్నాం, అలాగే పదార్థ జ్ఞానం లేకుండా కూడా వాక్యార్థాన్ని తీసుకోవచ్చు. నన్ను అర్థాపత్తి రస్తి అని చెప్పి అంటున్నామట. ఏ రకంగా చెప్తున్నాడు, యత్ పదార్థ వ్యతిరిక్తం అర్థం అవగచ్చామః, యత్ పదార్థ వ్యతిరిక్తం అర్థం అవగచ్చాము. ఇక్కడ మేఘాలు ఉన్నాయి అని చెప్పాం, మనకి మేఘాలు ఒక పదం, ఉన్నాయి ఒక పదం, ఇక్కడ రెండు పదాలు చెప్పుకున్నాం మనం. మేఘాలు ఆకాశంలో విశేషంగా ఉన్నాయని చెప్పి ఇవన్నీ పదాలు చెప్పుకున్నాము. ఈ పదాల చేత ఈ పదం చెప్పగానే, ఈ పదాల యొక్క సమూహం చేత అర్థం చెప్పగానే ఏమొచ్చింది మనకు, అక్కడ వేరే అర్థం ఏమొచ్చింది అంటే వర్షం పడుతుంది అనే అర్థం వచ్చింది అన్నమాట. ఆ అర్థం తీసుకుంటాం సహజంగా. అందుకే పదార్థ వ్యతిరిక్తం, ఇక్కడ పదార్థ వ్యతిరిక్తం ఈ పదం యొక్క అర్థాలకు భిన్నంగా వర్షం పడుతుంది, వర్షం రావడానికి సంభావన ఉంది, ఈ అర్థం తీసుకున్నాం. ఇది ఎక్కడ చూసి పదార్థ వ్యతిరిక్తం అర్థం అవగచ్చామా, ఇక్కడ ఈ వర్షం పడుతుంది అని చెప్పి ఆ అర్థం వేరు అన్నమాట. పదం వేరు, అర్థం వేరు.
అందుకే ఈ పదార్థ వ్యతిరిక్తం అర్థం అవగచ్చాము. ఇక్కడ పదార్థం ఏ పదం అయితే ఉందో వ్యతిరిక్తం కూడా అర్థం మనం తీసుకుంటున్నాము అని అర్థాపత్తి ద్వారా మనం తీసుకోవచ్చు. ఈ సిద్ధాంతి ఈ రకంగా అంటున్నాడు అన్నమాట. అస్తు ఈ రకంగా ఆక్షేపించాడు. అర్థాపత్తిని బట్టి మనం తీసుకోవచ్చు అండి. పదార్థ వ్యతిరిక్తంగా ప్రతి పదం యొక్క అర్థం లేకపోయినా కూడా వ్యతిరిక్తంగా అంటే భిన్నంగా కూడా అర్థం అవగచ్చామ అర్థాపత్తి పూర్వకంగా మనం తీసుకోవచ్చు. నచ శక్తిమంతరేణ తది అవకల్పతే. ఇక్కడ అందుకే శక్తిమంతరేణ నా అవకల్పతే ఇది. నాచ శక్తిమంతరేణ అవకల్పతే. అందుకే ప్రతిపక్షం నాచ నువ్వు అన్నావు కదా, ఆ శక్తి లేదు, శక్తి లేకుండా నువ్వు అర్థం తీసుకోలేవు అని చెప్పావు కదా. నచ శక్తి మంది ఈ శక్తి లేకుండా కూడా తది నా అవకల్పతే. ఆ శక్తి లేకుండా కూడా అది అవకల్పతి తీసుకోవచ్చు, గ్రహించవచ్చు. అంటే అర్థాపత్తి పూర్వకంగా మనకి అర్థం వస్తుంది. నువ్వు శక్తి లేకపోయినా శక్తి ఉంటేనే వస్తుంది చెప్పే పూర్వంలో పూర్వపక్షమే కదా. నహి అనపేక్షిత పదార్థ అంటే పదార్థ జ్ఞానం లేకుండా ఆ వాక్యార్థానికి ఆ శక్తి లేదని చెప్పాడు. లేదండి ఆ పదార్థ జ్ఞానం లేకుండా నచ్చ శక్తి మంత్రుని ఆ శక్తి లేకుండా కూడా అవకల్పితే అది మనం కల్పించుకోవచ్చు అని పూర్వపక్షి ఈ రకంగా ఆక్షేపించారు. అర్థాపత్తి పూర్వకంగా మనం ఒక వాక్యం ద్వారా వేదార్థం వాక్యార్థం వస్తుంది, అలా ఇక్కడ తీసుకోవచ్చు. అందుకే పదార్థ జ్ఞానం అవసరం లేదు అన్నట్టుగా ఆక్షేపించాడు. అప్పుడు సిద్ధాంతం అంటున్నాడు తత్తున్న అలా కాదండి. తత్తున్న తత్తు ప్లస్ నా ఇక్కడ సంధి చేసాం. అది మనం వ్యాకరణం తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. అస్తు ఒకంటే మనకు మీకు అవగాహన ఉండాలన్నమాట. తన్నా అంటే తత్తున్నా అనమాట. అస్తు తన్నా అది యుక్తి సంగతం కాదు. ఎందుకు? అర్థస్య తన్నిమిత్తత్వా. ఇది మనకు సూత్రంలో ఉంది కదా. తద్భూతానాం క్రియార్థేన. తద్భూతానం అంటే పదానం వర్తమానంగా ఉండే పదాలు ఏవైతే ఉన్నాయో క్రియార్థేన సమామ్నాయ, క్రియార్థంతో సంబద్ధంగా ఉన్నాయి. అందుకే అర్థస్య అంటే వాక్యార్థస్య తన్నిమిత్తత్వ. వాక్యార్థం ఏదైతే వచ్చిందో అది పదార్థ నిమిత్తకం కాబట్టి అలా ఉన్నాయన్నమాట. అందుకే అర్థస్య తన్నిమిత్తత్వ అని చెప్పుకున్నా కదా, దానికి సమానం చెప్తాడు. అర్థస్య తన్నిమిత్తత్వ. అర్థం అంటే వాక్యార్థం. స్వర్గకామ యజేత అగ్నిహోత్రం జుహ్యా స్వర్గకామ అని చెప్పాం కదా. అగ్నిహోత్రం జుహ్యా స్వర్గకామ. ఇక్కడ ఈ వాక్యానికి అర్థం ఏదైతే ఉందో అదేది తన్నిమిత్తం అంటే పదార్థ నిమిత్తకంగానే ఆ అర్థం వచ్చింది. అందుకే అర్థస్య తన్నిమిత్తత్వాత్ అంటే పదార్థ నిమిత్తత్వాత్ అని అర్థం. అది కింద ఓపెన్ చేసి చూడండి. భవేత్ అర్థాపత్తి. భవేత్ అర్థాపత్తి పొదుపక్షి నీ సమానం చెప్తున్నాడు. భవేత్ అర్థాపత్తి అర్థాపత్తి ఉన్నప్పటికీ కూడా భవేత్ అర్థాపత్తి యద్ అసత్యామపి శక్తౌ న అన్యస్మిన్ నిమిత్తం అవకల్ప్యేత. భవేత్ అర్థాపత్తి అంటే అర్థాపత్తి ఉన్నప్పటికీ కూడా ఏది అసత్యామపి శక్తౌ అంటే శక్తి లేకుండా అంటే పదార్థ జ్ఞానం యొక్క పదార్థం యొక్క శక్తి లేకుండా అసత్యామపి శక్తౌ న అన్యస్మిన్ నిమిత్తం అవకల్ప్యత. వేరే అన్య నిమిత్తానికి అది కల్పించుకునే శక్యం కాదు. నా అన్యస్మిన్ నిమిత్తం అవకల్ప్యత. వేరే నా అన్యస్మిన్ నిమిత్తం అవకల్ప్యత అది వేరే నిమిత్తాన్ని తీసుకొని కల్పించడానికి లేదు. అంటే వేరే వాక్యార్థం చదివిన మనకు అర్థం వస్తుంది చెప్పి అది కల్పించుకోలేము, అదొక చెప్పలేమంట. నా అన్యస్మిన్ నిమిత్తం అవకల్ప్యతే. వేరే నిమిత్తం తీసుకోనికి లేదు. పదార్థ నిమిత్తం తీసుకోగలుగుతానే ఆ సమూహార్థం అని చెప్పి వేదార్థం ద్వారా వస్తుంది చెప్పి అలా కల్పించుకోలేము. ఎందుకంటే అవగమ్యతేతు నిమిత్తం. పదార్థ నిమిత్తం అంటే పదార్థ నిమిత్తం అంట. అంటే ప్రతి పదం యొక్క అర్థ నిమిత్తం చదివినే వాక్యార్థం నీకు కలుగుతుంది. అందుకే అవగమ్యతేతు నిమిత్తం అంటే నిమిత్త పూర్వకంగానే అంటే వాక్యార్థం ఏదైతే ఉందో అది పదార్థ నిమిత్తమే. అందుకే అవగమ్యతే నిమిత్తం అంటే పదాల యొక్క ప్రతి పదం యొక్క అర్థ జ్ఞానం చదివినే వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది. అందుకే అవగమ్యతేతు నిమిత్తం అంటే నిమిత్త పూర్వకంగానే ప్రతి పదం యొక్క అర్థ జ్ఞానం చదివినే ఆ నిమిత్త కారణంగానే వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది, వాక్యార్థం మనకు తెలుస్తుంది అని సిద్ధాంతి రకం సమానం చెప్పాడు. నువ్వు అర్థాపత్తి ఉన్నప్పుడు కూడా ఆ పదార్థం యొక్క శక్తి జ్ఞానం లేకుండా నువ్వు కల్పించుకోలేవు. ఎందుకంటే ఆ పదార్థ నిమిత్తం చేత నీకు అర్థ జ్ఞానం కలుగుతుందన్నమాట. అవగమ్యతతో నిమిత్తం. నిమిత్తం అంటే పదార్థ నిమిత్తం చేత నీకు అర్థ జ్ఞానం కలుగుతుంది, వాక్యార్థ జ్ఞానం కలుగుతుందన్నమాట. అని అలా చెప్పనీకి లేదు.
కిం ఎందుకు చెప్పనికి లేదు అంటే పదార్థాహ అంటే పదం యొక్క అర్థం తెలిసి కలుగుతున్నాం పదార్థ ఆ పదం యొక్క అర్థం ఉంది కాబట్టి మనకు తెలుస్తున్నామట. పదాని స్వం స్వం పదార్థం అభిధాయ నివృత్త వ్యాపారాన్ని ఎందుకంటే ప్రతి పదం ఏదైతే ఉందో ఆ పదము తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచి నివృత్తం అయిపోతున్నాయి. ఇప్పుడు ఒక పదం ఉచ్చరించాను, ఒక పదం చెప్పాను, ఆ అర్థం మీ మనసులో ఉండిపోయింది, ఆ పదం వెళ్ళిపోయింది. అలా ప్రతి పదము తన యొక్క అర్థాన్ని అభిధానం చేసి వ్యక్తం చేసి అది నివృత్తం అయిపోతున్నాం అంట, నష్టం అయిపోతుంది ఇక్కడ. కానీ ఆ పదం యొక్క అర్థజ్ఞానం మనలో ఉండిపోయి ఆ బుద్ధిలో ఉంది, ఆ మనసులో ఉండిపోయింది అనమాట. అందుకే ఇక్కడ పదం యొక్క అర్థం ఉంది అనమాట. అందుకే దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. పదార్థ అంటే పదాని ఆ పదాలు ఏవైతే ఉన్నాయో వాక్యంలో, ఆ వాక్యం ఏ పదాలు అయితే ఉన్నాయో పదాని స్వం స్వం పదార్థం అభిదాయ. స్వం స్వం అంటే ప్రతి పదం తన యొక్క అర్థాన్ని అభిదాయ అంటే చెప్పి వ్యక్తపరిచి నివృత్త వ్యాపారాన్ని అవి నివృత్తం అవుతున్నామట. అది మన పదం ఉచ్చరించాం అగ్నిహోత్రానికి మనకి మనసులో అగ్నిహోత్రం యొక్క అర్థం ఉండిపోయింది, జుహ్యాత దాని అర్థం ఉండిపోయింది, స్వర్గకామ అర్థం ఉండిపోయింది. అలా ప్రతి పదం ప్రతి వాక్యం తీసుకున్నా ఆ పదం యొక్క అర్థ జ్ఞానం మన మనసులో ఉండిపోతుంది, బుద్ధిలో ఉండిపోతుంది, అది నివృత్తం అయిపోతుంది, శబ్ద నివృత్తం అయిపోతుంది అన్నమాట. అందుకే ఇక్కడ పదం అనేది అర్థజ్ఞానంతో యుక్తంగా ఉంటుంది. అందుకే అథ ఇదానిం పదార్థ అవగతాహ సంతో వాక్యార్థం గమయంతి. ఇక్కడ అందుకే ఇక్కడ మనకు ఆ పదం వెళ్ళిపోయినప్పుడు కూడా పదం యొక్క అర్థజ్ఞానం మనలో ఉంది కాబట్టి అథ ఇదానిం పదార్థ అవగతాహ ఆ పదం యొక్క అర్థం అవగతమైంది కాబట్టి మనకు ఆ బుద్ధిలో ఉంది కాబట్టి అవగతాహ సంత అర్థం చేసుకుని ఉన్నాం కాబట్టి ఆ జ్ఞానం ఉంది కాబట్టి వాక్యార్థం గమయంతి ఆ వాక్యార్థం మనకు తెలుస్తున్నాడు. ఈ వాక్యానికి ఈ అర్థం అంటే పదార్థ జ్ఞానం ఉంది కదా, ప్రతి పదం యొక్క అర్థం ఇది. ఆ పదార్థ జ్ఞానం ఉంది కాబట్టి వాక్యార్థ జ్ఞానం మనం తెలుసుకుంటున్నాం, వాక్యార్థ జ్ఞానం తెలుస్తుంది. అందుకే వాక్యార్థం గమయంతి అని చెప్పి సిద్ధాంతి రకంగా సమానం చెప్పాడు. పదార్థ జ్ఞానం లేకపోతేనా వాక్యార్థ జ్ఞానం తెలియదు. పదార్థ జ్ఞానం ఉంది కాబట్టి బుద్ధిలో అదని ఆ సమూహంగా కలుపుకుంటూ దాని వాక్యార్థం తీసుకుంటున్నాము. పదార్థ జ్ఞానం లేకపోతే వాక్యార్థ జ్ఞానం కూడా రాదు. కథం ఎందుకు అని మళ్ళీ పొదుపరి చదివినప్పుడు యత్ర హి శుక్ల ఇతివా కృష్ణ ఇతివా గుణ ప్రతీతో భవతి ఎక్కడైతే శుక్ల కృష్ణ ఇవి విశేషణాలు చెప్పాం కదా. శుక్ల అంటే తెలుపు ఆవు, తెల్లని ఆవు, నల్లని ఆవు అని చెప్పి శుక్ల కృష్ణ నల్ల తెల్ల అనేది ఏదైతే అంటున్నామో అది విశేషణాలు. గోవుకి విశేషణము, అశ్వంకి విశేషణం. మనం ఆ ప్రసంగం కూడా పొదుపక్ష తీసుకున్నామట. దాన్ని అర్థం చేసుకొని ఇక్కడ సమానం చెప్తున్నాడు. ఎట్ల హి శుక్ల ఇతివా కృష్ణ ఇతివా గుణ ప్రతీతో భవతి. ఇక్కడ మనకు ఈ గుణాలు కదా, శుక్లం అని శుక్ల గుణము, కృష్ణ అని కృష్ణ గుణము, ఇవి గుణాలే కదా. అంటే నల్ల అని పాము, నల్లని ఆవు, నల్లని అశ్వము అని చెప్పి మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఇక్కడ అవి గుణాలు అనమాట. అందుకే ఇక్కడ కృష్ణ ఇతివా గుణ శుక్ల ఇతివా కృష్ణ ఇతివా గుణ ప్రతీతో భవతి ఖలు అసౌ అలం గుణవతి. ఇక్కడ భవతి ఖలు అసౌ అలం గుణవతి. ఇక్కడ ఈ గుణాలు ఏవైతున్నా పర్యాప్తం. అక్కడ ఏంటి ప్రత్యయం ఆధాతం పర్యాప్తం. ఖలు అసౌ ప్రత్యయం ఆధాతం భవతి ఖలు అసౌ అలం గుణవతి ప్రత్యయం ఆధాతం. అంటే ఈ జ్ఞానాన్ని అందించడంలో తెలియచేయడంలో వ్యక్తపరచడంలో ఈ పర్యాప్తం అన్నమాట. అంటే ఈ గుణములు ఏవైతే శుక్ల కృష్ణ అనే గుణాలు ఏవైతే తీసుకున్నామో ఆ ప్రత్యాన్ని ఆ వాక్యాన్ని తెలియచేయడంలో అది విశేషమైన అర్థం చెప్పడంలో అవి సమర్థవంతమైన ఆ శబ్దాలు ఆ విశేషణాలు ఏవైతే సమర్థమని ప్రత్యయం అంటే జ్ఞానం అందజేయడంలో తెలియచేయడంలో అవి సమర్థవంతమైనవి అంటే పర్యాప్తమైనటువంటివి. అందుకే తేన గుణవతి ప్రత్యయం ఇచ్చంత కేవలం గుణవచనం ఉచ్చారయంతి. తేన గుణవతి అంటే గుణం అంటే గుణం ఎక్కడైతే అక్కడ గుణి కూడా ఉంటుందన్నమాట. గుణం ఎక్కడైతే ఉంటుందో ఆ గుణం ఎక్కడ గుణిలోనే ఉంటుందన్నమాట. అందుకే తేన గుణవతి ప్రత్యయం ఇచ్చంత ఆ జ్ఞాని తెలుసుకొని ఇష్టపడుతూ అక్కడ కేవలం గుణవచనం ఉచ్చారయంతి. ఆ తెలుసు కాబట్టి ఆ కేవలం గుణాన్ని ఉచ్చరిస్తాను. గుణాన్ని బట్టి ఆ గుణం ఏదైతే మనం తెలిసిపోతున్నాను. గుణం ఉచ్చారయంతి కేవలం గుణవచనం అంటే గుణాన్ని మనం ఉచ్చరిస్తామట. ఎందుకంటే ఆ గుణం ఉచ్చరించే గుణి కూడా స్వతహ అక్కడ అది విద్యమానంగా ఉంటుంది కాబట్టి. కేన గుణవతి ప్రత్యమిచ్చంత కేవలం గుణవచనం ఉచ్చారయంతి. అప్పుడు మనకేమవుతుంది సంపత్స్యతే ఏషాం సంపత్స్యతే. అప్పుడు మనకు సిద్ధమవుతుంది ఏది యథా సంకల్పితో అభిప్రాయ భవిష్యతి. అంటే ఏ రకంగా మనం సంకల్పించుకున్నామో అభిప్రాయం కూడా మనకు అది వ్యక్తం అవుతుందన్నమాట.
ఏమని విశిష్ట అర్థ సంప్రత్యయ అంటే ఈ వాక్యానికి పదార్థ యొక్క సముదాయానికి ఈ అర్థం అని చెప్పి ఈ పదార్థ జ్ఞానం చేత ఈ వాక్యార్థం మనకు సంపన్నమవుతుందట. సంపత్స్యత అది తెలుసుకోగలుగుతామన్నమాట. అందుకే సంపత్స్యతే ఏషాం ఎలాగంటే యథా సంకల్పితో అభిప్రాయం, ఏ విధంగా సంకల్పించామో ఏ అర్థమైన తీసుకోవాలనుకుంటున్నామో అది సంకల్పిత అభిప్రాయ భవిష్యతి. ఏ రకంగా అంటే విశిష్ట అర్థ సంప్రత్యయ, విశిష్ట అర్థ సంప్రత్యము భవిష్యత్ అన్నమాట. అభిప్రాయం అంటే భవిష్యత్తు విశిష్ట అర్థ సంప్రత్యయ. ఈ రకంగా సంకల్పిత అభిప్రాయం ఏంటి ఇక్కడ అది సిద్ధమవుతుందన్నమాట. ఏ రకంగా అంటే విశిష్ట అర్థ సంప్రత్యయ భవిష్యత్తు, విశిష్టమైన అర్థ జ్ఞానం మనకు బోధపడుతుంది. అంటే ఆ పదార్థ జ్ఞానం చేత వాక్యార్థ జ్ఞానం అనేది మనకు పదార్థ జ్ఞానం తెలిసినప్పుడే ఆ సంపూర్ణ వాక్యార్థ జ్ఞానం కూడా విశేషంగా అర్థమవుతుంది. అందుకే విశిష్ట అర్థ ప్రత్యయశ్చ వాక్యార్థ. అందుకే విశిష్ట అర్థ ప్రత్యయమే అర్థ జ్ఞానమే వాక్యార్థము. ఎందుకంటే వాక్యం ఇప్పుడు పదాలు సామాన్య అర్థం తెలియజేస్తే ముందు చెప్పుకున్నాం. పదం సామాన్యం, వాక్యం విశేషం. అంటే ఆ పదం చేత ఏ అర్థ జ్ఞానం కలుగుతుందో అది సామాన్యంగా ఉంటుంది. ఆ పదాల సముదాయాన్ని ప్రతి పదం యొక్క అర్థ జ్ఞానం అయితే ఉందో ఆ మొత్తం సముదాయాన్ని తీసుకొని ఆ వాక్యార్థ జ్ఞానం తీసుకున్నప్పుడు అది విశేష అర్థాన్ని బోధిస్తుందన్నమాట. అందుకే ఇక్కడ ఏమని చెప్పారంటే విశిష్ట అర్థ సంప్రత్యయ ప్రత్యయశ్చ వాక్యార్థ. విశిష్ట ఆ అర్థం ఇక్కడ వాక్యార్థం అనమాట. వాక్యార్థమే విశిష్ట అర్థాన్ని బోధిస్తుంది. ఏవం చేత్ అవగమ్యతే అన్యతేవ వాక్యార్థ. ఈ రకంగా మనం తెలుసుకున్నప్పుడు అవగమ్యతే అన్యదేవ వాక్యార్థ. అందుకే వాక్యార్థం అన్యదేవ అంటే తాత్పర్యము పదార్థ జ్ఞానం చేతనే ఆ వాక్యార్థ జ్ఞానం కలిగింది. అవగమ్యతే అర్థమవుతుంది, తెలుస్తుంది. ఏమని అన్యదేవ వాక్యార్థ అంటే పదార్థ జ్ఞానం చేత వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది. పదార్థ జ్ఞానం లేకుండా ప్రతి పదం యొక్క అర్థ జ్ఞానం లేకుండా ఈ వాక్యార్థ జ్ఞానం మనకు కలగదు. కో జాతు చిత్ అదృష్ట కాకుండా అదృష్ట రువు పెట్టుకోండి. కో జాతు చిత్ అదృష్ట పద సముదాయస్య శక్తి, పద సముదాయ శక్తి అర్థాత్ అవగమ్యతే ఇది. అవగమ్యతే ఇది వదిష్యతి అంటే కో జాతు చిత్ వదిష్యతి. కో జాతు చిత్ అదృష్ట అంటే అంటే ద్రష్ట ఎవరైతే కాదు, పద సముదాయస్య అదృష్ట పద సముదాయ శక్తి అర్థాత్ అవగమ్యతే ఇది వదిష్యతి. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే కో కదాచిత్ వదిష్యతి, ఎవరు ఈ రకంగా ప్రస్తావిస్తున్నారు, ఎవరు రకంగా చెప్తున్నారు. ఏమని అదృష్ట పద సముదాయస్య శక్తి అవగమ్యతే. అదృష్ట పద సముదాయ శక్తి అర్థాత్ అవగమ్యతే అంటే అదృష్ట శక్తి అంటే ఇక్కడ మనకు కదాచిత్ ఎవరు అలా చెప్పగలుగుతారు. ఏ రకంగా कौन अदृष्ट पद समुदाय की शक्ति अर्थात अर्थापत्ति से अर्थापत्ति से जानी जाती है ऐसा कौन कहेगा అంటే ఇది పూర్వపక్ష అర్థాపత్తి ద్వారా తెలుస్తుంది. పూర్వపక్ష లేదా అర్థాత్ అంటే అర్థాపత్తి ద్వారా తెలుస్తుంది. ఎవరు చెప్పగలుగుతారు ఇక్కడ అంటే సంబంధం లేకుండా కో కదాచిత్ వదిష్యతి, కోన్ అలా ఎవరు చెప్పగలుగుతారు. ఏమని అదృష్ట పద సముదాయస్య అంటే పద సముదాయం యొక్క అర్థజ్ఞానం లేకుండా, అది లేకుండా అదృష్టం ఆ జ్ఞానం లేకుండా పదార్థ జ్ఞానం వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది. ఎవరు చెప్పగలుగుతారు అంటే అది చెప్పలేదు. పదార్థ జ్ఞానం చేతనే అర్థ జ్ఞానం శక్తి ఉంటుంది. ఆ పదార్థ శక్తితోటే ఆ వాక్యార్థ శక్తి ఉంటుంది. ఆ రకంగా చెప్పగలుగుతాని అక్కడ పదార్థ జ్ఞానం లేకుండా, పద సముదాయం యొక్క శక్తి లేకుండా వాక్యార్థ శక్తి ఉండదు. అలా ఎవరు చెప్పలేదు. అందుకే కో కదాచిత్ వదిష్యతి అంటే అదృష్ట పద సముదాయ శక్తి అర్థాత్ అవగమ్యతే. అర్థం చేత అంటే అర్థాపద ద్వారా వస్తుంది. ఎవరు చెప్పగలుగుతారు, ఎవరు చెప్పలేదు. అంటే పదార్థ జ్ఞానం చేతనే అర్థ జ్ఞానం కలుగుతుంది చెప్పే మనం తీసుకోవాలి అన్నట్టుగా సిద్ధాంతి రకంగా సమానం చెప్పాడు. ఇంకా ఈ రకంగా సమానం చెప్పిన తర్వాత కాబట్టి అర్థాపత్తి ద్వారా అని చెప్పాడు. అర్థాపత్తి ద్వారా అయితే అర్థ జ్ఞానం కలగదు. అది ఏదంటే అర్థాపత్తి ఉంది కానీ ఇక్కడ వాక్యార్థం ఏది తీసుకున్నా పదార్థ జ్ఞానం చేతనే అది అర్థ జ్ఞానం కలుగుతుంది. అదే మనం తీసుకోవాలి అని చెప్పి సిద్ధాంతి రకంగా సమానం చెప్పాడు. అంతేకాకుండా అపిచ ఇంకా భిన్నంగా సమానం చెప్తున్నాడు. అన్వయ వ్యతిరేకాభ్యాం ఏతద్ అవగమ్యతే. అన్వయ వ్యతిరేకంతో అర్థం చేసుకోవచ్చు. అంటే పదార్థ జ్ఞానం చేతనే వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది అని చెప్పి ఇంకో రకాల సమానం చెప్తున్నారు సిద్ధాంతి ఇక్కడ. ఏదైనా పదార్థ అన్వయ వ్యతిరేకం, అన్వయ అనుకూలతను బట్టి
వ్యతిరేకంగా విపరీత ఒక్కోసారి వ్యతిరేకం కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. అంటే అన్వయం అంటే సమానత. అంటే ఈ రకంగా ఉందంటే మనకి ఈ అర్థం కలిగింది. ఈ రకంగా లేదు కాబట్టి ఇది అర్థం కలగలేదు. ఈ అర్థ జ్ఞానం లేదు. ఈ రకంగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఈ రకంగా లేనప్పుడు ఇలా లేదు. అలాగా అన్వయం చేత, వ్యతిరేకం చేత కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏమని? పదార్థ జ్ఞానం చేతనే వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది అని చెప్పి. అన్వయ విద్య. ఎందుకంటే మనం వైజ్ఞానికులు చూడండి, ఏదన్నా వాళ్ళు అన్వేషించినప్పుడు, గవేషణ చేసినప్పుడు, బాగా పరిశోధించినప్పుడు ఇలా అన్వయ వ్యతిరేకం చేతనే వాళ్ళు కూడా ఒక వస్తుతత్వాన్ని, ఒక పదార్థ జ్ఞాని గాని ఒక విషయాన్ని స్థాపించగలుగుతుంది అన్నమాట. అంటే అన్వయ వ్యతిరేకం లేకుండా. అంటే ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా లేకపోతే ఇలా లేదు. ఇది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ రకంగా అన్ని ఆలోచన చేసి వాళ్ళు ఈ అన్వయ వ్యతిరేకం సిద్ధాంతం ప్రకారమే వాళ్ళు ప్రతి పదార్థాన్ని నిరూపిస్తారు, ప్రతి పదార్థాన్ని స్థాపిస్తారన్నమాట. అది వైజ్ఞానికంగా ఏదైతే వాళ్ళు చూస్తున్నారో ఈ రకంగా ఉన్నప్పుడు ఇలా అవుతుంది, ఈ రకంగా లేనప్పుడు ఇలా కావడం లేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇది ఉంటేనే ఇది ఉంటుంది, లేకపోతే ఇది లేదని చెప్పి మనకు స్పష్టంగా ఆ పదం యొక్క అర్థజ్ఞానం చేత మనకు తెలుస్తుందన్నమాట. అందుకే అన్వయ వ్యతిరేకం చేత కూడా మనకు పదార్థ జ్ఞానం చేతనే అర్థజ్ఞానం కలుగుతుంది, వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది చెప్పి సిద్ధాంతి రకంగా సమానం చెప్తున్నాడు. చూడండి, భవతి కదాచిత్ ఇయం అవస్థ మానసాదపి ఆఘాత. ఇయం అవస్థ మానసాదపి ఆఘాతాత్. అంటే కదాచిత్ ఇయం అవస్థ, ఈ స్థితి అనేది మానసాత్ అపి ఆఘాత, మానసికంగా మనకు సరిగా లేదు. అంటే చెప్పాం కదా మనము మానసాద్ అంటే మానసికంగా ఆ పదం సరిగ్గా వినేది అనమాట. మానసాదపి ఆఘాతాత్ యద్ ఉచ్చరితేభ్య పదేభ్యో నా పదార్థం అవధార్యతే. కదాచిత్ అవస్థ అలాంటి కనుకోవచ్చు. నా భవతి నా పదార్థ అవధార్యంతే. అంటే ఒక్కోసారి మనకు చెప్పిన వాక్యానికి అర్థం రాదు. నేను చెప్పాను కదా, ఏం చెప్పుకున్నప్పుడు దాకా మనం వాక్యం ఉచ్చరించినప్పుడు, ఒక వాక్యం చెప్తున్న, ఒక విషయం చెప్తున్నప్పుడు అందులో ఒక 2-3 పదాలు మనకు చిన్నగా మందంగా వినిపించాలి, సరిగ్గా వినిపించలేదు. ఆ టైంకి ఏదో ధ్వని వినిపించింది, లేదా మన మనసు ఎక్కడో అయిపోయింది, మనసుకు ఆఘాతం కలిగిందన్నమాట. ఆ మనసు ఎక్కడో దృష్టి వెళ్ళిపోయేసరికి ఏం చెప్పేదో మర్చిపోయామాట. అందుకే మళ్ళీ అడుగుతుంటామట. అందుకే మానసాద్ ఆఘాతాత్ యద్ ఉచ్చరితేభ్య పదేభ్య నా పదార్థం అవధార్యతే, నా పదార్థా అవధార్యంతే. అప్పుడు పదార్థ జ్ఞానం తెలియదు అనమాట. తెలియనప్పుడు ఏమవుతుంది? వాక్యార్థ జ్ఞానం నాకు అర్థం కాదు. భవతి అంటే ఒక్కోసారి అలా అనిపిస్తుంది. భవతి కదాచిత్ అవస్థ మానసాదపి మానసికమైన ఆఘాతం చేత, అంటే మనసు ఎక్కడో దృష్టి పెట్టడం వల్ల మనసు ఎక్కడో వెళ్ళిపోయినప్పుడు, అది చెప్తున్నప్పుడు సరిగ్గా వినకపోయినప్పుడు ఏమవుతుంది? ఏది ఉచ్చరితేభ్య పదేభ్య, ఆ ఉచ్చరించే పదాలు ఏవైతే ఉన్నాయో నా పదార్థ అవధార్యంతే. అప్పుడు పదార్థ జ్ఞానం, ఆ పదం యొక్క అర్థ జ్ఞానం మనకు తెలియదు అన్నమాట, అర్థం కాదు. అప్పుడు అర్థం కానప్పుడు వాక్యార్థ జ్ఞానం కూడా మనకు బోధపడదు అన్నమాట. అది ఒక్కోసారి జరగవచ్చు. అదేంటి? మానస ఆఘాతం. అంటే అందుకే వింటున్నప్పుడు మన మనసు ఎక్కడ దృష్టి ఉంటే అక్కడే ఉండాలన్నమాట. ఆ శబ్దం మీద మన దృష్టి ఉండాలి. అందులో ఏ ఒక శబ్ద పదార్థ జ్ఞానం మిస్ అయినా అక్కడ వాక్యార్థ జ్ఞానం కూడా రాదు. అందుకే తదాని నియమగతో వాక్యార్థం నా అవగచ్చేయు. అందుకే నియమపూర్వకంగా వాక్యార్థం నా అవగచ్చేయు. అందుకే అప్పుడు ఆ సమయంలో వాక్యం చెప్పినప్పుడు అందులో ఏ ఒక్క పదం మిస్ అయినా కూడా, అక్కడ ఆ ఒక పదం తెలియకపోతే, క్రియాపదం తెలియకపోతే, అక్కడ మొత్తం ఆ ముందు పదాలకి ఏదైతే అర్థజ్ఞానం, ఆ ప్రతి పదానికి అర్థజ్ఞానం తెలిసినప్పటికీ కూడా వాక్యార్థం నీకు రాదు. ఏం చెప్పాలనుకున్నావు, వక్త యొక్క అభిప్రాయం ఏం చెప్పాలనుకున్నదో అర్థజ్ఞానం మనకు తెలియదు అన్నమాట. అందుకే తదాని నియమపూర్వకంగా వాక్యార్థం నా అవగచ్చేయు. నియమపూర్వకంగా ఆ వాక్యార్థాన్ని మనం తెలుసుకోలేము అన్నమాట, అర్థం కాదనమాట. ఒక పదం మిస్ అయినా కూడా, ఒక పదం యొక్క అర్థజ్ఞానం తెలియకపోయినా ఆ సంపూర్ణ వాక్యం యొక్క అర్థం ఏమై ఉంటుంది, ఏ అభిప్రాయం చెప్పారో అని మనకు అర్థం కాదు. ఇది అస్య అపార్థకర్త్యం అర్థం అభవిష్యత్. అపార్థకర్త అభవిష్యత్. అప్పుడు ఏమవుతుందంటే ఇది అస్య అపార్థక్ అర్థం అభవిష్యత్. అంటే అది అపార్థకం అంటే భిన్నంగా, భిన్నార్థం. ఇప్పుడు పృథక్ కాకుండా వేరుగా కాకుండా సమూహంగా ఉన్నప్పుడే, పదార్థ జ్ఞానం కలిసి ఉన్నప్పుడే మనకి వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది. ఇది అస్య అపార్థక్ అర్థం అభవిష్యత్. అంటే ఒకవేళ భిన్నంగా లేకపోయినట్లయితే, అంటే వేరుగా లేకపోయిన ప్రతి పదం యొక్క అర్థం తెలిసినట్లయితే మనకి అర్థ జ్ఞానం కలుగుతుంది.
उस समय नियमित रूप से वाक्यार्थ को नहीं जाने, అపృథక్ హోవే అంటే అక్కడ అపృథకత హోవే అంటే ఇక్కడ అపార్ అపార్థ అర్థం అభవిష్యత్ అంటే పృథక్ వేరుగా ఉన్నట్లయితే అప్పుడు అర్థజ్ఞానం కలగదు అన్నమాట. అంటే ఆ పదం యొక్క అర్థజ్ఞానం తెలియనప్పుడు అర్థం కూడా భిన్నంగా ఉంటుంది, వాక్యం భిన్నంగా ఉంటుందా అర్థం కాదు. అందుకే వాక్యార్థికి అపృథకత హోవే, అప్పుడు లేకపోతే అప్పుడు మనం ఆ సమయంలో ఆ వాక్యార్థ జ్ఞానం కూడా తెలియదు అనమాట. భిన్నంగా ఉన్నట్లయితే తెలియదు అనమాట. అదే చెప్పారు, దాన్ని అదే విషయాన్ని ఓపెన్ చేశారు. తదాని నియమగతో వాక్యార్థం నా అవగచ్చేహు. ఎప్పుడు ఇది ఒకవేళ అపార్థ అర్థం అభవిష్యత్ అంటే భిన్నంగా వాక్యార్థం ఉన్నట్లు, భిన్నంగా ఆ పదార్థం యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకున్నట్లయితే, అర్థం కానట్లయితే అప్పుడు మనకు వాక్యార్థం నా అవగచ్చేయు, దానికి సంబంధం ఇలా కలుపుకోవాలి. అందుకే దీన్ని బట్టి ఏం చెప్పారు, నియోగతస్తు నా అవగచ్చంతి. నియోగతస్తు అంటే నియోగపూర్వకంగా, నియోగం అంటే నియోగపూర్వకంగా నా అవగచ్చంతి, నా అవగచ్చ. అందుకే అక్కడ ప్రతి పదం యొక్క అర్థజ్ఞానం లేకపోయినట్లయితే నియమపూర్వకంగా అర్థజ్ఞానం లేకపోయినా, ప్రతి పదం యొక్క అర్థజ్ఞానం లేకపోతేనా అక్కడ వాక్యార్థం కూడా తెలుసుకోలేదు. దీన్ని బట్టి ఏమవుతుందంటే పదార్థ జ్ఞానం చదివిన వాక్యార్థ జ్ఞానం తెలుస్తుంది. ఎలా ఉంటే నియోగతస్తు, నియమపూర్వకంగా క్రమంగా ఉన్నప్పుడే మనకు ప్రతి పదం యొక్క అర్థజ్ఞానం కలిగినప్పుడే వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది. లేకపోతే నా అవగచ్చంతి, అక్కడ అర్థం కాదు, తెలుసుకోలేము అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమాధానం చెప్పాడు అనమాట. అస్తు, ఈ రకంగా ఆ విషయాన్ని ప్రతిపాదించాడు. అలాగే ఇంకా అపిచ అంతరేణాపి పదోచ్చారణం యహ శుక్లం అవగచ్చతి సౌక్ల్యం అవగచ్చతి అవగచ్చతి ఏవ అసౌ శుక్ల గుణకం. ఇక్కడి నుంచి మళ్ళీ భిన్నంగా సమానం చెప్పాడు. అంటే ఇప్పుడు పైన అపిచ అని చెప్పి ఒక సమానం చెప్పాడు కదా, అంటే పదార్థ జ్ఞానం చదివిన వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది, అది స్పష్టంగా చెప్పాడు. అది లేకుంటే వాక్యార్థ జ్ఞానం కలగదు. అలాగే ఇంకా ఒక శుక్లత్వ కృష్ణత్వ గుణాన్ని ఆధారం చేసుకొని కూడా మనకి ఈ జ్ఞానం లేకపోతేనా, ఆ పదార్థ జ్ఞానం లేకపోతేనా వాక్యార్థ జ్ఞానం కూడా కలగదని చెప్పి తర్వాత అపిచ అని చెప్పి భిన్నంగా కూడా సమానం చెప్పాడు. అదేంటో మనం రేపు చూద్దాం. ఫస్ట్ ఈ రకంగా విషయ ప్రతిపాదన చెప్పబడింది. అలాగే అట్లా 2-3 సమాధానాలు ఇంకా ఇచ్చారు, అదంటో మనం రేపు చూద్దాం. ఫస్ట్ ఇందులో చెప్పిన దాంట్లో ఏదైనా సందేహం ఉందా? ఓకే, ఒకసారి విచారించండి. సహజంగానే ఉన్నాయి, మళ్ళీ ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం విచారించుకుందాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. మహోదయ, సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఓం నమస్తే.